నవరాత్రిలో రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఒక చేతిలో జపమాలతో మరొక చేతిలో కమండలంతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించే స్త్రీ. క్రిత జన్మలోని సతీదేవిలా పరమేశ్వరుని భర్తగా పొందాలంటే చేయవలసింది తపస్సే అని నారద మహర్షి శైలపుత్రికి మార్గోపదేశం చేస్తారు. మహాముని ఉపదేశానుసారం తపస్సును ఆచరిస్తూ కటిక నేలపై అడవిలో నిద్రిస్తూ 1000 సంవత్సరాలు కేవలం పూలు పండ్లను, తరువాతి 100 సంవత్సరాలు కేవలం కాయగూరలను, ఆ తరువాతి 3000 సంవత్సరాలు కేవలం రాలిన ఆకులను మాత్రమే స్వీకరించింది ఆ బ్రహ్మచారిణి. చివరగా ఆ రాలిన ఆకులను కూడా తినటం మానేసి నిర్జలమైన దీక్షలో లగ్నమైంది. పర్ణము అంటే ఆకు, ఆకులను కూడా త్యజించింది కనుకే ఆమె అపర్ణ అయింది. 1000 సంవత్సరాల కఠోర తపఫల కారణంగా శుష్కి శల్యమైన ఆమెను చూసిన తల్లి మీనాదేవి బాధతో ఓ మా అని పిలవడంతో ఆ బ్రహ్మచారిణి ఉమాదేవి అయ్యింది. ఆమె తపస్సంకల్పం నలుదిశలా వ్యాపించి చివరకు బ్రహ్మ సాక్షాత్కరించి, ఇప్పటి వరకు ఎవరూ సాహసించని విధముగా చేసిన నీ తపస్సు శివునిపై నీకున్న అవ్యాజమైన ప్రేమానురాగాలకు సాక్ష్యాలు అని ఆమెను మెచ్చుకొని, ఈ జన్మలో కూడా పరమేశ్వరుని భర్తగా పొందగలవు అని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. ఆమె తపస్సుకు మెచ్చి సాక్షాత్ పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను అర్ధాంగిగా అంగీకరించారు. అకుంఠిత దీక్షా శ్రద్ధా భక్తులతో తమ బాధ్యతలు నిర్వర్తించాలనేది ఈ అవతార